మానవ అక్రమ రవాణా కేసుల్లో పోలీసులు ఖచ్చితమైన ఆధారాలు సేకరించాలని ఉన్నతాధికారులు చెబుతున్నారు. నిందితులు కేసు నుంచి తప్పించుకోకుండా ఉండేందుకు కేసును బలోపేతం చేయాలన్నారు. ఈ తరహా కేసుల్లో దర్యాప్తు, విచారణ, సాక్ష్యాల సేకరణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. లైంగిక వేధింపుల కేసుల్లో బాధితులకు భరోసా, రక్షణ కల్పించడం ద్వారా నిందితులకు శిక్ష పడుతుందని చెబుతున్న విశ్రాంత డీజీ నాయర్తో మా ప్రతినిధి ముఖాముఖి. పోక్సో కేసుల్లో, అదేవిధంగా చైల్డ్ ట్రాఫికింగ్ కేసుల్లో, మహిళల ట్రాఫికింగ్ కేసుల్లో ఏ విధంగా వ్యవహరించాలి, అదేవిధంగా బాధితులకు ఎటువంటి న్యాయం జరగాలి, కేసుల్లో నిందితులకు శిక్ష పడాలంటే ఏం చేయాలి అనే వాటిపైన విశ్రాంత డీజీ నాయర్ మనతో మాట్లాడతారు. అసలు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ఏ విధంగా ఉంది, పోలీసింగ్లో ఇంకా ఎటువంటి మార్పు రావాల్సిన అవసరం ఉందని వారిని అడిగి తెలుసుకుందాం. ट्रैफिकिंग केसेस में विक्टिम्स क्यों हॉस्टाइल हो रहे हैं, क्यों ऐसा हो रहा है? Victims can become hostile for 2-3 reasons. Number one, the victim has to be emboldened. Victim has to be able to provide strength to the victim. Victim, you cannot leave the victim in the lurch. Today I was telling the victim is like you have to own the victim. If the police officer and the prosecutor owns the victim, then I must get justice for her. I must get justice for this man. Then we are there. So we all put our resources together and support the victim and give space to the victim, give voice to the victim, then the victim will speak, number one. Number two, standard witnesses will go. We have to identify the methods of getting appropriate witnesses, documentation, material evidence, and all evidence in a proper forensic manner, and also through electronic method. So if the evidence comes up, we will be putting less pressure on the victim. Unless you put pressure on the evidence and less pressure on the victim, this won't move. So we have to find ways and means of collating, presenting appropriate, adequate evidence. Otherwise, victim comes only last. Then I think we'll succeed. Thank you. ట్రాఫికింగ్ కేసుల్లో నిందితులకు శిక్ష పడాలంటే దర్యాప్తు, అదేవిధంగా అభియోగ పత్రంతో చేయటంతో పాటుగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్టు కనుక చేసినట్లయితే, ఖచ్చితంగా సాక్షుల్ని రక్షించినట్లయితే ఖచ్చితంగా ఈ కేసుల్లో నిందితులకు శిక్ష పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ సోమేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.